కానీ నా యొక్క నామము సోమోజురాయుడు, మా పెద్ద తమ్ముడు సుబంధోజి, మా చిన్న తమ్ముడు ఈరోజు రాయుడు, మా కాంసామణి పిల్లగాడు కూడా చిన్నోడు. మీరు ఇంతవరకు ఈ గొల్లపల్లిని కూడా పరిపాలించింది మీరే, కానీ మీరు దొంగలో దొరలో ఇట్లా అభిమానవాదుల్లో పడేస్తున్నారు. మీరు ఏ బాధ కలిగిందో నాకేం తెలియదు, కానీ నేను ఈ గోవుల కాడ ఈ గొర్రెకాడ ఉన్న ఎక్కబోతున్న దొంగలు అనుకున్నా, కానీ మీరు సోమోజులు అంటే మన ఇంతవరకు మమ్మల్ని పాలించిన వారులేమి. అవును సేవక, ఇదివరకు మనము కన్నెకల్ కోట పల్లెలోనే ఈ పల్లె కూడా వస్తుంది, ఈ పల్లె కూడా వస్తుంది. ఇంకా సంతోషమాయను వెంకన్నమా స్వాతమన్న చాలా మాయన్నా, అయ్యో సంతోషమాయను వెంకన్నమా స్వాతమన్న చాలా వెంకన్నా, మాట ప్రకారము నాకు తెలిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ మహారాజా, మీరు పెద్దవారు మమ్మల్ని తనకండి. మీకు ఏ ఆలోచన, మీరు ఎన్ని రోజులు ఉంటామన్నా మేము ఉంచుకుంటాం. సేవక, మా చిన్ననాన్న గారి కంటే రక్త సంబంధమే, అయినా మా చిన్ననాన్న గారి కంటే ఈ యాదవులు చాలా వీళ్ళని పరిపాలించిన కాబట్టి దూరం మీరు కాబట్టి ఇంకా కూడా మేము మాట అంగీకరించాం. ఏం చేస్తాం, మన రాతలు ఇలా జరిగిపోయింది. ఇంకా మాట్లాడి పరిపాలించడం లేదు. మేము కూడా మీ దగ్గర ఏ కష్టాలకు ఆపికలు ఉన్నా చెప్తున్నాము. మా కష్టాలు వస్తే కొట్టాలి, మనదంగా కొట్టాలి అని మీ ఇక్కడికి వచ్చి చెప్పుకున్నాం. కానీ మీ అదృష్టం ఇట్లా అయిందని మాకు ఏమాత్రం తెలియదు. మరి మీకు దండాలు మమ్మల్ని మన్నిస్తుంది. మీరు ఏం కోరినా మేము అట్లనే చేస్తాం. దీనత్వమును సంభవించేనుగా
ఆ పెద్ద మాదిపౌరి వాసుని నమ్మిన ఏమి పరం లేకుండా అయిపోయాయి. ఎంత పని జరిగిపోయింది కన్నా. మీ పల్లెకు కొన్ని రోజులు మీ పల్లెలో ఉంచుకున్నట్లయితే మా దారి ఇంకేమైనా భగవంతుడు మాకు కృప కలిగిస్తే ఏమైనా మా సహోదరులను ముందుకు తీసుకొని వెళ్తాం. కొన్ని రోజులు అవుతా చూస్తాం. అయ్యా సోమాజీ మీరందరూ ఇక్కడ ఈ రూమ్లో ఉండరు అందుకొని తినండి. మీకు ఉన్నన్ని రోజులు ఎన్ని రోజులు ఇష్టం ఉంటే అన్ని రోజులు ఇక్కడ ఉండరు. కొన్ని రోజుల తర్వాత మీ ఆలోచన ఉంటే మీరు ఇక్కడ ప్రయత్నం చేయండి. చాలా సంతోషపడి ఇంకా మాకు ఎలాంటి బాధ లేదు. అవును ఇబ్బంది లేదు. తినండి ఉండరు. ఇంకా సరే మనం పోదాం. మరి మనం పిల్లలు పెరుగు తీసుకుపోయి చిన్న మరి ఇంకా అని ఈ ప్రకారంగా కొన్ని రోజులు సోమోజిరాయుడు సుధందోజి పీరోజులు ఇట్లా కాలం గడుస్తున్న గొల్లవెంకర దగ్గర ఆ యొక్క ఒక రోజున మనం ఇన్ని రోజులు ఇక్కడ గొల్లవెంకర దగ్గర కాలం గడిపినాం కదా, ఒక రోజు మృగవేట ఆడాలని ఆలోచన ఉందని పీరోజురాయుడు తన అదతో విమర్శించాలి. చెప్తే వినసలేదా మీకు? కొన్ని రోజులు కాలం గడిపారు కదా, మరి మీరు చింతపండు తినుకుంటా ఇక కూరగాయలు కూడా కాదు చింతపండు పెట్టుకోండి. చింతపూడి పైన తాగాలి, పచ్చిపుల్ పైన తాగాలి, పెరుగుతో పెడితేనే మాకు ఇక్కడ ఎన్నో దినంలో అయిపోయాయి. మాకు మాంసాహారం లేక తిండి తిప్పలైపోయి తిరుగుకుంటూ వచ్చాం. నీ అదృష్టం చూడరా అటవికేటలాడి నేను తినుట గుణమాసనేదైన కలిగేను నాకింక నిత్య నంబు జనివత్తు అన్నగారు. ఈ యొక్క అడవి ఆలయంలో తిరుగుతూ వస్తున్నాం కానీ మన ఇంతకు మాంసాహారములు ఏమి లేక ఎన్ని దినములు అయిపోయింది. మన పరిస్థితి అలా జరిగిపోయారు. సోదరా అన్నయ్య చల్లగా వాటి నువ్వు అది ఇక్కడ పోయినాం. దారిలో జాగ్రత్త. సరే అన్నయ్య అడవి ప్రాంతం. అదే అన్నయ్య పుస్తకం వెళ్ళేదారు చల్లగా వాటి ముందెల్లా కొడతావా ఎలకలా కొడతావా? మరి పుల్ల కొట్టేటైతే వస్తలే మహారాజ్ వెళ్ళాలి వేటకి. అగ్నిగుండము స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులు అందరూ రావాలి. అలాగే రథం దగ్గరికి కొంచెం పిల్లలు ఎవరైనా రావాలి. రథం ముందు కూర్చోవాలి. రథ కార్యక్రమం కూడా 5 గంటలకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు అగ్నిగుండాలు కూడా దుక్కే వాళ్ళు ఉంటే ఎవరైనా సరే అగ్నిగుండాలు దుక్కనికి రావాలని ఆటకాడికి ఎల్లమ్మకు వస్తారు. భక్తులు వాళ్ళు కావాలి. అక్కడ డప్పుల వాళ్ళు ఎక్కడున్నా అని ఆట దగ్గరికి రావాలి. 5 గంటలకు రథోత్సవం ఉంటుంది. ఇక్కడ ఎల్లమ్మ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆట దగ్గరికి డప్పుల వాళ్ళు ఎక్కడున్నా అని రావాలి. అలాగే ఈ రథానికి
దుంకాముగా దుంచేదను వెనకాలను తోడేళ్ళను దుంకాముగా దుంచేదను వెనకాలను తోడేళ్ళను దుంకాముగా దుంచేదను వెనకాలను తోడేళ్ళను దుంకాముగా దుంచేదను వెనకాలను తోడేళ్ళను దుంకాముగా మూలాలుగా బంకాముగా దుంచేదను వేటాలాడేదను వేడుకతోనిప్పుడు వేటాలాడేదను వేడుకతోనిప్పుడు వేటాలాడేదను వేడుకతోనిప్పుడు వేటాలాడేదను వరహమ్ములు బ్రహ్మములు భయపడి వెళ్ళిపోతున్నాయి మన అవును ఇక్కడ మనకి ఇంకా వేటాలు ఆడడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి అవును ఇంకా ఏలాంటిగా మాటి మాటికి అక్కడ కొడుతూ మనము పెద్ద పనులను వదిలిస్తుండగా గోరంత పదం నుండి ఒక గుద్దేలు వస్తుంది మనకి ఈ విచారణ అంత పెద్ద చూస్తలేదు కదా దాని విచారణ ఏముందో నీకే అని ఇట్లా ఆ యొక్క ఫిరోజిరాయుడు వేటాడిన సమయంలో వేటలాడుతుండగా ఒక అరణ్యంలో ఒక కుందేలు పొద నుండి దాన్ని పట్టుకొనముగా ఈ 3 కుక్కలను వెంట తరిపాను. ఆ కుక్కలు కుందేలను చూసి వెనుక తిరిగినంతలో ఆ కుక్కలు భయపడి వెనుక తిరిగినంతలో అక్కడ ఫిరోజిరాయుడు అందులో ఇంత దూరము వేటాడుకుంటూ వస్తుంది కానీ ఎక్కడైనా మృగములన్నీ పడిపోయినాయి కానీ ఈ కోరంగ పొదలో ఉన్న కుందేలు అవునయ్యా ఆ కుందేలు మన కుక్కలు 3 దాటుతారు. ఆ కుందేలు ఎక్కడ చూడగలేది కుక్కను 3 తినొక కుందేలు అవును చక్కగా ధర్మెను నామది మిక్కిలి ఆచార్యముందే మేదిని గుణమో ఈ ఇటువంటి స్థలంలో నేను ఎక్కడ చూడలేదు. కుక్కలను సింహములను ఉద్దకులను అన్ని కానీ ఈ స్థలంలో ఈ ఉండేదే కొరంత పొలం నుండి వెళ్ళి కుక్కలు అవును ఈ భూగుణమ్మా లేక కుందేలు బలమా అవును ఏమి దోస్తలేదు ఈ విషయాహారణ మా అన్నగారులతో వెళ్ళి చెప్పి ఈ భూస్థలందు మనము మళ్ళా కొత్తగా కన్నకల్లే కోట కడితే కొంచెం మనం ఏమన్నా మన మీదకి వచ్చే శత్రువులు కూడా ఇతరే అవును బాగున్నాడు విచారిస్తాం మీకు ఇదే వందనములు 26
పోయిండు అసలు ఇంకా పడేస్తున్నట్టున్నా కానీ అభివందనములు నంత నచ్చట నచ్చ వింత కార్యమును జరిగేను వయ్య చక్కగా కోరంత పుల నుండి కుందేలు నొక్కటి పట్టుకోగదా అని పారిపోగా నది చూసిను 3 కుక్కలను వెనువెంట దొరగను జాడగను బండి దీని భూగుణం పడుతుందిగా మనసులో నాకు నొక్క కోరిక కలిగే ఆ యొక్క కోరంతలో ఉన్న కుందేలు మన 3 కుక్కలు పోగా ఆ కోరంతలో ఉన్న కుందేలు వేసి 3 కుక్కలను కలుపుకొని వస్తున్నారు. ఆ జాగడం ఏమో అని అక్కడ కొత్తగా కోరిక కలిగి నీ వద్దకు వచ్చింది. సహోదరా అన్నయ్య, మనం నీవు ఆ బిడ్డలాడడానికి పోయిన చోట కోరంత కొలలో ఉన్నటువంటి కుందేలు మనం 3 కుక్కలను ఒకటే కుందేలు తరిమింది. అవును, ఆ భూగుణం మంచి ఉంది, ఆలోచన ఉంటుంది అంట. అవునన్నయ్య. సోదరా అన్నయ్య ఏ కోరికలో చెప్పు. అన్నయ్య చూడ అన్నలారా, బంధోజీ అన్నలారా, చూచితేవా ఆ చెవుల పిల్లి సాహసం. అన్న ఆ చోట పట్టణం ఓ అన్న చోట పట్టణం మనకు పండుగ నిర్మించుట కుటుంబం ఎన్నగనటువంటి స్థలముని చోటన చూడలేదు. ఎన్నగనటువంటి స్థలముని చోటన చూడలేదు. తొలగలిగే నాలుగులో కంచగలిగే మనము పండుగ నిర్మించుట మనము ఈ భూగుణం జాడ మెరుగు అనిపిస్తున్నారు. అక్కడ మనం కోట కట్టాలని కొత్త పట్టణం కట్టుకోవాలి. ఈ గొల్లపల్లి ఉన్నాము, మనం అలా కొత్త పట్టణం కట్టుకొని నివసిద్దామంటాం. అవునన్నయ్య. సోదరా అన్నయ్య, అచ్చిరా అనుజా వినరా నదేటి మాట, అనుజా వినరా నదేటి మాట, మనుచుంటివ కాని నీదు నోట, మనుచుంటివ కాని నీదు నోట, మన ఈ పరిస్థితిని చూడ మనకది సహజము కాదు, మన ఈ పరిస్థితిని చూడ మనకది సహజము కాదు, చిరుతకు నన్నమ్ము కట్టుకొనుటకు సరియలేవు. మనం ఇప్పుడు పరిస్థితి ఏమని, మనం ఎక్కడ ఉన్నాము, మనకు బట్టలు కట్టాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి భోజనం లేదు, ఏ విధంగా పట్టణం కట్టాం? అలా ఒక ఆలోచన. తమ్ముడా, ఏ తీరిగా కోట కట్టను, ఏ తీరిగా కోట కట్టను, మన చేతనుక్క పైసలేదు, మన చేతనుక్క కాసులేదు, మన చేతనుక్క పైసలేదు, మన చేతనుక్క కాసులేదు. నా తమ్ముడ నీ మాటకు నవ్వవలెను ఏడవలెను, నా తమ్ముడ నీ మాటకు నవ్వవలెను ఏడవవలెను, నా తమ్ముడ నీ మాటకు నవ్వవలెను ఏడవవలెను, నా తమ్ముడ నీ మాటకు నవ్వవలెను ఏడవవలెను.
మన చేతిలో ఒక పైసా చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వు కోట కట్టుదామనుకుంటుంది. ఏ రకంగా కట్టావు నువ్వు? తినడానికి తిండి లేక అడవి అన్నం పట్టుకొని తిరుగుతున్నాము. కోట ఎక్కువ ఇప్పటి కోట ఎట్లా కడతామా అన్నయ్య? అవును సోదరా, ఆలోచన కరెక్టే కదా. మంతుల కడదే గొప్ప శ్రీమంతుల కడదే మన కప్పివు మనసి వారిని గోరి మన కప్పివు మనకు తప్పక ఆదర్యముతో గొప్ప కోట నిర్మించిన తప్పక ఆదర్యముతో గొప్ప కోట అప్పుడే నా కోరిక తీరు చెప్పింది మరిలో నా మాట మనసు వాడిని గోరి మన మనసు గొప్ప మనము పేదవాళ్ళం